అగ్రికల్చర్‌లో మేజర్‌గా ప్రాఫిట్ అండ్ లాసెస్ చూసుకున్నట్టయితే వెదర్ మీద డిపెండ్ అయి ఉంటది. మొన్న అనుకోని వర్షాలు, గాలుల వలన ఒక అరటి రైతు 15,00,000 దాకా నష్టపోయాడు. ఆ వీడియో మీరు ఆల్రెడీ నా ఛానెల్‌లో చూసే ఉంటారు. అయితే ఇలాంటి నష్టాలు వచ్చినప్పుడు రైతు తట్టుకొని నిలబడగలగాలి అంటే మనకు ఎలాగైతే హెల్త్ ఇన్స్యూరెన్స్, కార్ ఇన్స్యూరెన్స్, బైక్ ఇన్స్యూరెన్స్ ఉంటదో క్రాప్‌కి కూడా ఒక క్రాప్ ఇన్స్యూరెన్స్ ఉంటది. అదే పీఎంఎఫ్‌బీవై స్కీమ్. ఈ పీఎంఎఫ్‌బీవై స్కీమ్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కుమార్ రెడ్డి. అయితే ఈ పీఎంఎఫ్‌బీవై స్కీమ్ ద్వారా మనము ఏ క్రాప్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు అండ్ అలాగే ఎంత ప్రీమియం పే చేయాల్సి ఉంటది. దీని ప్రాసెస్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే కంటే ముందుగా మన ఛానెల్‌ని చాలామంది చూస్తున్నారు. 95% ఆఫ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు. అయితే ఇలాంటి మోర్ యూజ్‌ఫుల్ అగ్రికల్చర్ కంటెంట్ కోసము వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా రికమెండ్ చేయండి. అయితే సింపుల్‌గా ఈ పీఎంఎఫ్‌బీవై స్కీమ్‌లో మీరు ఏ క్రాప్స్‌కి ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు, ఎంత ప్రీమియం పే చేయాల్సి ఉంటది తెలుసుకోవాలి అంటే డైరెక్ట్‌గా మీరు సీఎస్‌సి సెంటర్ కావచ్చు, మీ సేవ సెంటర్ కావచ్చు, లేకపోతే pmfby.gov.in వెబ్‌సైట్‌కెళ్ళైనా చూడొచ్చు. లేకపోతే క్రాప్ ఇన్స్యూరెన్స్ అనే మొబైల్ అప్లికేషన్‌లో కూడా మీరు సింపుల్‌గా ప్రీమియం ఎంత పే చేయాల్సి ఉంటది, ఏ క్రాప్స్‌కి అవైలబుల్‌గా ఉందో మీరు తెలుసుకోవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌కెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆప్షనే ప్రీమియం కాలిక్యులేటర్ అనే ఉంటది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా ఈ ఇన్స్యూరెన్స్‌లు చూసుకున్నట్టయితే సీజన్ మీద డిపెండ్ అయి ఉంటది. ఖరీఫ్, రబీ అండ్ అలాగే హార్టికల్చర్ క్రాప్స్‌కు. ఖరీఫ్ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ ఇప్పుడు ఆన్‌గోయింగ్ సీజన్ ఖరీఫ్‌కి 2% మీరు ప్రీమియం పే చేయాల్సి ఉంటది. అండ్ అలాగే రబీ చూసుకున్నట్టయితే 1.5% అండ్ అలాగే హార్టికల్చర్ క్రాప్ చూసుకున్నట్టయితే 5% పే చేయాల్సి ఉంటది. ఈ హార్టికల్చర్ క్రాప్స్‌కి అనేవి సీజన్ లేదు కాబట్టి హార్టికల్చర్ క్రాప్స్‌కి 5% అనేది పే చేయాల్సి ఉంటది. సింపుల్‌గా మీరు సీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏ టైప్ ఆఫ్ స్కీమ్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు? పీఎంఎఫ్‌బీవైయా లేకపోతే వెదర్ బేస్డ్ లేకపోతే హిల్ స్టేషన్స్‌లో ఉన్న వాళ్ళకి ఈ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్‌కి మీరు సెలెక్ట్ చేసుకునేసి మీ స్టేట్ అండ్ అలాగే డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కొన్ని డిస్ట్రిక్ట్స్‌కి కొన్ని క్రాప్స్ మాత్రమే ఇన్స్యూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అన్ని రకాల క్రాప్స్‌కి ఇవ్వకపోయినా కొన్ని రికగ్నైజ్డ్ క్రాప్స్‌కి మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొని క్రాప్‌కి ఇన్స్యూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సింపుల్‌గా ఇవి క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్ని హెక్టార్లలో ప్లాన్ చేస్తున్నారో సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు కంప్లీట్‌గా ఎంత క్లెయిమ్ వస్తుంది, అంటే ఎంత అమౌంట్ మీకు డ్యామేజ్ జరిగినప్పుడు మీకు వస్తుంది అనేది ఒక అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్‌లో ఎంత ప్రీమియం పే చేయాల్సి ఉంటది అనేది కూడా ఇస్తారు. అంత ప్రీమియం మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీ కాంట్రిబ్యూషన్ సెపరేట్ ఉంటది. మీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ వెళ్ళగా మీరు ఎంత పే చేయాలో కూడా అక్కడే ఒక రఫ్ అమౌంట్ కాలిక్యులేషన్ చూపిస్తది. అయితే సింపుల్‌గా మీరు ఈ ప్రీమియం అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఎలాంటి డ్యామేజెస్‌కి మీరు ఈ క్లెయిమేజ్ చేసుకోవచ్చు అంటే మెయిన్‌గా ఈ డ్యామేజెస్ కూడా 3 టైప్స్ అయి ఉంటాయి. ఫస్ట్ చూసుకున్నట్టయితే ప్రీ సోయింగ్ అంటే మీరు విత్తనం నాటినప్పుడే ఏదైనా అనుకోని ఎక్కువ అన్‌సీజనల్ రెయిన్స్ వల్ల కావచ్చు, లేకపోతే అసలు వర్షమే పడకపోవడం లాంటివి జరిగినప్పుడు విత్తనాలు ఏవైతే ఉంటాయో జెర్మినేషన్ మొలక రానప్పుడు ఈ క్లెయిమ్‌ని ఆ టైంలోనే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ ఇన్స్యూరెన్స్‌ని. ఇది ఒక టైపు. దీని తర్వాత ఆన్‌గోయింగ్ క్రాప్. ఆన్‌గోయింగ్ క్రాప్‌లో ఏదైనా అనుకోని ఎక్కువ వర్షాలు కావచ్చు, ఎక్కువ గాలులు కావచ్చు, లేకపోతే అసలు వర్షమే పడకపోవడం కావచ్చు. అండ్ అలాగే కొన్ని రికగ్నైజ్డ్ పెస్ట్ డిసీజెస్ కూడా ఇస్తున్నారు. అరటిలో చూసుకున్నట్టయితే సిగటోకా అండ్ అలాగే వరిలో చూసుకున్నట్టయితే బ్లైట్ ఇట్లాంటి కొన్ని కొన్ని రికగ్నైజ్డ్ డ్యామేజెస్ కూడా క్లెయిమ్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఇది సెకండ్ టైపు. థర్డ్ టైప్ చూసుకున్నట్టయితే ప్రీ హార్వెస్టింగ్. అంటే మనం హార్వెస్ట్ చేసే కంటే 14 డేస్ ముందుగా మన క్రాప్ ఏదైనా కారణాల వల్ల, వర్షం వల్ల కావచ్చు, డ్రైయింగ్ అవ్వకపోవడం వల్ల, దానివల్ల డ్యామేజ్ అవ్వడం జరిగితే దాన్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ 3 టైప్ డ్యామేజ్ అదే 3 టైప్ ఆఫ్ డ్యామేజెస్‌కి మీరు క్లెయిమ్ అయితే ఉంటది. అర్థమైంది గదా! అయితే మీరు అప్లై చేసుకోవాలంటే మెయిన్‌గా మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవే తెలుసుకుందాము. మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ ఉండాలి. అండ్ అలాగే పట్టా, మీ ల్యాండ్ ఓనర్‌షిప్ ఉండాలి. లేదు మీరు లీజ్‌కి చేస్తున్నారంటే లీజ్ అగ్రీమెంట్ ఏదైతే ఉంటదో ఆ అగ్రీమెంట్ ఉండాలి. ఇవి దీని తర్వాత మెయిన్ అండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటంటే క్రాప్ ఓన్ సర్టిఫికేట్. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఈ క్రాప్ ఓన్ సర్టిఫికేట్. అంటే ఈ క్రాప్ చేయించుకోవాలి. కొన్ని స్టేట్స్ ఈ క్రాప్ అనేది మ్యాండేటరీ చేసింది. కొన్ని స్టేట్స్ లేదు. ఈ క్రాప్ ఓన్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు క్లెయిమ్ చేసుకోవాలన్నా, అప్లై చేసుకోవాలన్నా సింపుల్ అయిపోతది. లేదు మీకు ఆ క్రాప్ ఓన్ సర్టిఫికేట్ లేదంటే క్లెయిమ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులొస్తాయి. ఈ క్రాప్ ఓన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు డైరెక్ట్ మీ సేవలో కావచ్చు, సీఎస్‌సి సెంటర్‌లో కావచ్చు, లేకపోతే వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్ మీరే డైరెక్ట్‌గా కూడా అప్లై చేసుకొని ప్రీమియం అనేది పే చేసుకోవచ్చు. అయితే ఈ ఇన్స్యూరెన్స్ ఎవరెవరు తీసుకోవాలంటే మీరు క్రాప్ లోన్ తెచ్చుకొని క్రాప్ స్టార్ట్ చేస్తారు కదా! వాళ్ళైతే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు క్రాప్ లోన్ ఏ బ్యాంక్‌లో అయితే తీసుకుంటారో అదే బ్యాంక్‌లో ఆటోమేటిక్‌గా వాళ్ళే ఈ ఇన్స్యూరెన్స్‌కి అప్లై చేసి ఉంటారు. సో, వాళ్ళకి అవసరం లేదు. మీరు ఓన్‌గా మీ అమౌంట్‌తో క్రాప్ స్టార్ట్ చేసిన వాళ్ళు సెపరేట్‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటది ఈ ఇన్స్యూరెన్స్. అయితే ప్రెజెంట్ ఈ ఆన్‌గోయింగ్ ఏ క్రాప్స్‌కి ఇన్స్యూరెన్స్ అవైలబుల్‌గా ఉంది అంటే వరి, మొక్కజొన్న అండ్ అలాగే పత్తి అండ్ అలాగే అరటి ఇట్లా కొన్ని
డిస్ట్రిక్ట్స్‌లో కొన్ని క్రాప్స్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉంది. మీరు సింపుల్‌గా నేను చెప్పిన వెబ్‌సైట్‌కెళ్ళి ఫస్ట్‌లో ఎళ్ళేసి చెక్ చేసుకొని పే చేసుకోవచ్చు. అయితే పే చేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలి? ఏదైనా నష్టం వచ్చినప్పుడు మనము ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ 72 అవర్స్‌లో అంటే 3 డేస్‌లో మీరు మీ అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే మీరు క్లెయిమ్ ఏదైతే ఇన్స్యూరెన్స్ తీసుకొని ఉంటారు కదా కంపెనీ, మీకు ఆ అప్లికేషన్‌లో చూపిస్తది. మీకు ఏ కంపెనీ ఇన్స్యూరెన్స్ ఇచ్చిందో, ఆ కంపెనీకి గావచ్చు, లేకపోతే డైరెక్ట్ మీరు పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత హెల్ప్ లైన్ ఉంటది. లేకపోతే ఫోర్త్ ఆప్షన్‌లో మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే అక్కడ వాళ్ళకి హెల్ప్ లైన్ కాంటాక్ట్ అయ్యి ఇలాగ డ్యామేజ్ అయింది అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఫార్మ్ విజిట్ చేసి మీకు క్లెయిమ్ ఏదైతే ఇస్తారు. ఈ క్లెయిమ్ కూడా క్యాష్ ఇవ్వరు. డైరెక్ట్‌గా మీ అకౌంట్ ఏదైతే మీరు అకౌంట్ ఇచ్చుంటారో అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా క్యాష్ అనేది వచ్చి పడతది. అయితే ఈ స్కీమ్ విన్న తర్వాత చాలా మంది ఫార్మర్స్‌కి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏదైనా గాని అనుకోని నష్టాలొచ్చినప్పుడు మీకేదైతే బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారో అంటే పంట నష్ట ఏదైతే ఇస్తారో అది రాదనే డౌట్ అది కొందరికి ఉంది. కానీ ఫ్యాక్ట్ ఏందంటే 2 వస్తాయి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా నష్టం జరిగినప్పుడు మీకేదైనా బెనిఫిట్ ఇచ్చారనుకో అది వస్తుంది. అండ్ అలాగే మీరు ఈ స్కీమ్ ద్వారా మీరు ఏదైనా ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు అంటే ఇది గూడా వస్తది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటదో ఇది 100% ఇవ్వరనమాట. లాస్ ఎంతమందికి లాస్ అయింది, ఎన్ని హెక్టార్లు లాస్ అయింది దాన్ని బట్టి స్టేట్ గవర్నమెంట్ కొన్నిసార్లు ఇస్తూ ఉంటది, కొన్నిసార్లు ఇవ్వదు. ఈ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారంటే 100% మీకు నష్టం జరిగినప్పుడు నష్టం ఖచ్చితంగా వస్తది. దీని తర్వాత మెయిన్‌గా క్లెయిమ్ చేసుకునేప్పుడు చాలా వరకు ఫార్మర్స్ ఇబ్బంది పడేది ఏంది అంటే క్రాప్ ఓన్ సర్టిఫికేట్ లేకపోతే ఈ క్రాప్ ఏదైతే ఉంటదో ఇది చేసుకోకోకుండా మీరు అప్లై చేసినప్పుడో లేకపోతే అప్లై అవ్వదు. కానీ కొన్ని సార్లు ఏదైనా చేసి మీరు చేసినప్పుడు క్రాప్ డ్యామేజ్ చూపియకపోతే మీకు క్లెయిమ్ అనేది జరగదు. సో, మెయిన్‌గా ఇదొక మెయిన్ క్రాప్ ఓన్ సర్టిఫికేట్ అనేది దగ్గర పెట్టుకొని క్రాప్ తీసుకున్నప్పుడే దగ్గర పెట్టుకోండి. అయితే ఈ పీఎంఎఫ్‌బీవై స్కీమ్ 2016 నుంచి అవైలబుల్‌గా ఉంది అందరికి. కానీ నేనిప్పుడు మేజర్‌గా చేయడానికి రీజన్ ఏంది అంటే, మొన్న చూసారు కదా! 15,00,000 నష్టం ఒక అరటి రైతు. అయితే 15,00,000 అనేది నంబర్ అనేది చిన్న నంబర్ కాదు. ఇది ఒక పెద్ద నంబరు. దీన్ని తట్టుకోవాలి అంటే అందరి వల్ల సాధ్యం అవ్వదు. ఒకవేళ తట్టుకొని నిలబడగలిగినా నెక్స్ట్ క్రాప్ పెట్టాలి అంటే ఇన్వెస్ట్‌మెంట్ కావాలి కదా! ఆ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలన్న శక్తి కూడా ఖచ్చితంగా రైతుకుండాలి. అయితే అదే ఈ పీఎంఎఫ్‌బీవై ద్వారా మీకు 100% 100% అమౌంట్ మీకు రిటర్న్ రాకపోయినా నెక్స్ట్ క్రాప్ పెట్టుకునేకి ధైర్యాన్ని ఇస్తుంది. అండ్ అలాగే క్రాప్‌కి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది ఈ స్కీమ్. అయితే ఒక్క రైతు నష్టపోయాడనేది గూడా గాదు. ఈ మేజర్‌గా నేను చేసిన ఫార్మ్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే 20, 30 ఫార్మర్లు డ్యామేజ్ అయ్యింది వాళ్ళ ఫార్మ్సు. 30 ఫార్మర్స్ దాకా చాలా వరకు నష్టపోయారు. ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. ఈ నష్టం చూసినప్పుడల్లా నాకు ఈ స్కీమ్ గుర్తొస్తూ ఉంటది. కానీ నాకు దీని గురించి పూర్తిగా తెలీదు. ఆ వీడియోలో గూడా అదే చెప్పాను గదా! పూర్తిగా తెలుసుకొని చెప్తామని జెప్పేసి. సో, అందుకే మెయిన్‌గా ఈ వీడియో చేయడం జరిగింది. అయితే ఈ స్కీమ్‌ని అందరూ యూజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పూర్తి లింక్స్ గావచ్చు, ఏదైనా సోర్సెస్ గావచ్చు కంప్లీట్‌గా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వెళ్లి చెకౌట్ జేసుకోవచ్చు. ఇలాంటి మోర్ యూజ్‌ఫుల్ అగ్రికల్చర్ కంటెంట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి రికమెండ్ జేయండి. థాంక్ యూ. బాయ్.